హాయ్, దిస్ ఇస్ నాగేంద్ర ఫ్రమ్ ఎన్ఎస్క్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ తస్కరే ద స్మగ్లర్స్ వెబ్ సిరీస్ రివ్యూ. నెట్ఫ్లిక్స్లో ఇది తెలుగులో కూడా అవైలబుల్గా ఉంది. స్టార్టింగ్ బై ఇమ్రాన్ హస్మి అండ్ అనురాగ్ సింహ, క్రియేటెడ్ అండ్ డైరెక్టెడ్ బై నీరజ్ పాండే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెబ్ సిరీస్ కోసం చెప్పాలంటే నచ్చింది భయ్య. స్టోరీ పరంగా మనకి తెలియని కాన్సెప్ట్ చెప్పడం వల్ల మనకి ఈ స్టోరీ ఏం జరుగుతుందా అనే ఇంట్రెస్ట్, క్యూరియాసిటీ పెరగడం వల్ల స్టోరీని అక్కడ కూర్చోబెట్టారనమాట. వాళ్ళు చెప్పే విధానం కూడా చాలా నీట్గా సెటిల్డ్గా చెప్పడం వల్ల కూడా మనకి క్యూరియాసిటీ పెరుగుతున్నారా, ఇన్ని మోసాలు జరుగుతున్నాయా, స్మగ్లింగ్ ఇన్ని విధాలుగా జరుగుతుందా అనేది మనకి తెలుస్తుంది. ఆ స్మగ్లింగ్ని ఎన్ని విధాలుగా చేసినా దాన్ని ఎన్ని విధాలుగా ఆపొచ్చనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాన్ని కూడా చాలా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేసిన విధానం అయితే బాగుంది. ఇంకా ఈ వెబ్ సిరీస్లో మనకి కొత్తగా విషయం ఏం నేర్చుకున్నాం అంటే, మనకి రా అండ్ ఐబీ ఎలా వర్క్ చేస్తాయో దేశ రక్షణ కోసం ఇల్లీగల్గా మన ఇండియాకి వస్తున్న ట్రాన్స్పోర్ట్ అన్నిటిని ఎక్స్ప్లెనేషన్ చేయడానికి అడ్డుకోవడానికి ఒక సంస్థ ఉంది. అది కాయిన్ అని చెప్పారు ఈ వెబ్ సిరీస్లో. ఈ కొత్త విషయం నేర్చుకున్నాను ఈ వెబ్ సిరీస్ ద్వారా. ఇది ఎలా వర్క్ అవుతుంది, దానికి ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, దాని విధి విధానాలు ఎలా ఉంటాయి అనేది కూడా మనకి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. ఇక స్టోరీ పరంగా వస్తే, ఆల్దీరాలో మన విలన్ ఉంటాడు. ఆ విలను అక్కడున్న బంగారాన్ని, డ్రగ్స్ని, లేకపోతే కొన్ని వస్తువులన్నిటిని, వాచెస్ అంటే నార్మల్ వాచెస్ కాదండి. ఒక్కొక్క వాచ్ కాస్ట్ 10 కోట్లు, 20 కోట్లు, 30 కోట్లు కూడా ఉంటుంది ఒక వాచ్ కాస్ట్. స్మగ్లింగ్ చేసే విధానాన్ని చాలా నీట్గా ఎక్స్ప్లెనేషన్ చేశారనమాట. ఇది ఓన్లీ ఆల్దీరాన్ అని కాదు, రోము, బ్యాంకాక్, ఇథోపియా ఇలాంటి దేశాల నుంచి కూడా వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది కూడా. యాక్చువల్గా విలన్ గ్యాంగ్ ఏం చేస్తుందంటే, ఇండియాలో ఉన్న కస్టమ్ ఆఫీసర్స్ అందరినీ చాలా వరకు కొనేసి వాళ్ళ చేతే చిన్న వస్తువులు ఏదైతే దొరుకుతాయో వాళ్ళ అన్నిటిని స్మగ్లింగ్ పట్టుకునేలాగా వాళ్ళు హింటిస్తారు. ఏదైతే పెద్ద అమౌంట్లు ఉంటాయి, కోట్లు లక్షల అమౌంట్లు అయితే ఎవరైతే ఉంటాయో వాటన్నిటిని ఫ్రీ హ్యాండ్ ఇచ్చేటట్టు వాళ్ళు ట్రై చేసి ఇండియాలో స్మగ్లింగ్ చేసేటట్టు ఒక ఆర్గనైజేషన్ ఎలా సిండికేట్ నడిపించాలో అని అనేది విలన్ బడా చౌదరి ట్రై చేస్తుంటాడు అనమాట. వాటన్నిటిని పట్టుకుంటాడు కొంతవరకు అని అర్జున్ మీనా, ఇమ్రాన్ హస్మిని పై ఆఫీసరే లొంగిపోయాడు కాబట్టి అతన్ని సస్పెండ్ చేయించేస్తాడు అనమాట, నువ్వు పట్టుకున్నందుకే. ఇదంతా ఇండియాలో జరుగుతుందా అంటే నాకు క్లారిటీగా తెలియదు, దీని గురించి పక్కన పెడదాం. స్టోరీ అలా చూపించాను అనమాట. అతని ప్లేస్లో ప్రకాష్ కుమార్ అని ఒక నిజాయితీ ఆఫీసర్ వచ్చాడు. అతను ఎలాగైనా విలన్ బడా చౌదరిని పట్టుకోవాలని సంకల్పంతో ఉండి ఒక టీంని, ఈ ప్రవీణ్ కుమార్ టీంకి బడా చౌదరికి మధ్యన జరిగిన కాన్ఫ్లిక్టే ఈ స్టోరీ. ఇక్కడ ఎన్ని మరుపులు తిరిగి క్లైమాక్స్కి ఎలా పట్టుకున్నారా లేదా అన్నదే క్లారిటీ. స్టోరీ పార్ట్ 2 ఉంటుందా లేదా మీరు వెబ్ సిరీస్ చూసే తెలుసుకోవాలి. యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అయితే అందరూ నార్మల్గానే యాక్ట్ చేశారు, మరి ఓవర్ యాక్టింగ్ కానీ ఇలాంటి కాకుండా సెటిల్గా పర్ఫెక్ట్గానే యాక్ట్ చేశారు. కొన్ని సీన్స్ ఓవర్ ద టాప్ అనిపించే, అంతమించి ఏం లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ తర్వాత వాళ్ళకున్న సెట్ డిజైనింగ్ మాత్రం సూపర్. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ దీన్ని ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి దాని క్వాలిటీలో ఎటువంటి అతిశయోక్తి లేదా పర్ఫెక్ట్గానే ఉంది. ఈ వెబ్ సిరీస్ ఇంకా మైనస్లు ఏంటంటే అక్కడక్కడ కామెడీ కట్ చేయడానికి ట్రై చేశారు, మరి అంత అవసరం లేదు. ఇది సీరియస్గా జరుగుతున్న స్టోరీలో కామెడీ పెట్టాలనిపించి అది బఫూన్లో అయిపోయింది అనమాట. ఒక సీరియస్ మూడ్లోనే వెళ్తుంటే ఇంకా బాగుందని నాకు అనిపించింది పర్సనల్గా. ఓకే, ఈ వెబ్ సిరీస్కి నేను ఇస్తున్న రేటింగు 2 out of 5. This is Nagendra from NSCube channel. Please subscribe my channel. Thank you for watching. Thank you.